దేహానికి అంతం ఉంది కానీ ఆత్మకు అసలే అంతం లేదు. అంటే దేవుడిచ్చే సంవత్సరములే మనకి వేరేగా ఉంటాయంట కదా. మరి దేవుడిచ్చే సంవత్సరములే వేరే. ఇక్కడ ఇచ్చాడు 60-70 ఇచ్చాడు, కానీ 60-70లో మనం నిజం తెలుసుకుంటే తరతరం ఉండే మహానివాసం మనకు కలదు. ఆ సంవత్సరాల కొరకే మనం ఆలోచన చేద్దాంటే 60-70 కదా ప్రభావం నాకు ఇచ్చింది, ఇక్కడే తింటానులే, ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడే సుఖ సంతోషాలతో ఉంటానులే, తర్వాత ఏముందో నాకేం తెలుసా, నేను చూశానా, ఎవరు ఎంతమంది చెప్తా ఉంటారు కానీ ఎవరైనా చూసి వచ్చారు, ఇదే నిజమో అబద్ధం మాకేం తెలుసు, ఇక్కడే తిని సంతోషించి నేను వెళ్ళిపోతానులే ప్రభు, నేను వెళ్ళిపోతాను నాయన. ఎవరో చెప్పారు నిజంగా పరలోకం ఉందని, ఆకాశం ఉందని, భూమి ఉందని కానీ, లేకుంటే ఆ నరకం ఉందని కానీ, అగ్ని ఉందని ఎవరో చెప్పారని ఇలా అంటా ఉంటారు కదా. అవన్నీ అబద్ధాలు నిజాలా? అబద్ధాలండి, అవన్నీ అబద్ధాలు. నిజము వాస్తవం బైబిల్లో అన్నీ ఉంటాయి కదమ్మా. మన దినములు కొద్ది దేవుని సంవత్సరాలు తరతరములు ఉండే నిత్య నివాసం